టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర స్టార్స్ తరబడుతున్న వేళ భారీ బూస్టర్ ఇచ్చాడు సూర్య. కరుపుతో అప్కమింగ్ బిగ్ బడ్జెట్ సినిమాలకు ఊపిరిపోశాడు. జననాయకన్ థియేటర్స్లో వస్తుందో రాదో అన్న ఇంకా డైలమా కంటిన్యూ అవుతోంది. ఇక తలైవర్ రంగంలోకి దిగాల్సిందేనా? తమిళ తంబీలు కాల్ రెగరేసే మూవీని ఇవ్వబోతున్నారా? 2024లో వెటియాన్, ఇండియన్ 2, కంగువా లాంటి డిజాస్టర్స్తో భారీగా దెబ్బతింది కాలీవుడ్. 2025లో రజనీకాంత్, కమల్ హాసన్, సూర్య ఆ పుండును మానుపుతారేమో అనుకుంటే పెద్దది చేశారు. 2026లో సూర్య తన ఫ్లాప్ లెక్కలు కరుప్పుతో తీర్చేశాడు. ఇక 300 కోట్లు కొల్లగొట్టి కాలీవుడ్ అప్కమింగ్ భారీ బడ్జెట్ చిత్రాలకు ఊపిరిపోశాడు. బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ గల్లంతు చేసి విజయ్ దళపతి జననాయకన్ థియేటర్స్లోకి వస్తుందో రాదో ఇంకా డైలమాలోనే కొనసాగుతోంది. కమల్ ఈ ఏడాది రావటం కష్టమే. ఇక బాకీ తీర్చాల్సింది రజనీనే. రజనీకాంత్, నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో వస్తున్న హై యాక్షన్ ఫిలిం జైలర్ 2. జైలర్ మాసివ్ హిట్ తర్వాత వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. అందులోనూ ఇప్పటి వరకు పార్ట్ 2 జోలికి పోని తలైవర్ నుండి వస్తున్న ఫస్ట్ సీక్వెల్ ఇది. జైలర్ కన్నా మరింత హైప్ ఇచ్చే స్టార్స్ను ఈ ప్రాజెక్ట్లో ఇన్బిల్డ్ చేశాడట నెల్సన్ దిలీప్ కుమార్. బాలకృష్ణ నుండి షారుఖ్, హృతిక్ అంటూ పేర్లు వినిపిస్తున్నాయి. ఎవరన్నది ఇంకా సస్పెన్సే. జైలర్ 2 షూటింగ్ కు ఇప్పటికే గుమ్మడికాయ కొట్టేసింది టీం. తొలుత ఆగస్టు 14న రిలీజ్ చేద్దామనుకుంటే సెప్టెంబర్ 4, 11 డేట్స్ పరిశీలించారని తెలుస్తోంది. కానీ లేటెస్ట్ సమాచారం ప్రకారం సెప్టెంబర్ కూడా రాకపోవచ్చట. దీపావళి ఫెస్టివల్ టార్గెట్ చేస్తూ నవంబర్ 8న మూవీ తీసుకురావాలన్నది మేకర్స్ ప్లాన్ అని కాలీవుడ్ బస్. అయితే ఇప్పటి వరకు ఏ డేట్ అఫీషియల్ చేయలేదు మేకర్స్. తలైవారు ఎప్పుడొచ్చినా గత ఫ్లాప్ లెక్కలు సరిచేసి కాలీవుడ్లో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తాడో లేదో చూడాలి.